వెల్కమ్ స్టూడెంట్స్. ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 7లోని సెకండ్ సమ్ చదువుతున్నాను చూడండి. ఏ సిమెంట్ కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9 per bag of white cement sold and a loss of 5 per bag of grey cement sold. The company sells 7,000 of bags of white cement and 6,000 of grey cement in a month. What is its profit or loss? What is the number of white bags it must sell to have neither profit or loss if the number of grey bags sold is 5,400? సేమ్ ఇదే సమ్ము ఇదే ప్యాటర్న్తో ఉన్నది. రైస్ బ్యాగ్స్ మీద సమ్స్ నేర్చుకున్నాం కదా నాన్న. అదే ఏ ఎక్సర్సైజ్ 4లో 5th సమ్. ఓకేనా? ఆ సమ్ చూసిన తర్వాత మీరు ఈ సమ్ చూడండి ఒకసారి, సింపుల్గా అర్థమవుతుంది. దాని కార్డ్స్లో పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడేమో బాస్మతి రైస్, నాన్ బాస్మతి రైస్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వైట్ సిమెంట్, గ్రే సిమెంట్. వైట్ సిమెంట్ అంటే ఏంటి, మనం టైల్స్ వాడుతాం చూడండి. టైల్స్కి లేకపోతే ప్లాస్టింగ్ చేసిన తర్వాత వాల్స్కి పెయింటింగ్ వేస్తారు కదా వైట్ సిమెంట్తోని, అది వైట్ సిమెంట్ అంటే. ఓకేనా? గ్రే సిమెంట్ అంటే ఏంటంటే మనం ఇల్లు కట్టడానికి వాడతాం చూడండి. గ్రే సిమెంట్, అదే గ్రే సిమెంట్. చూడండి, ఆ కంపెనీకి వైట్ సిమెంట్ అమ్మితే 9 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంట. 5 రూపీస్ ఏ సిమెంట్ అమ్మితే లాస్ వస్తుందంట. అయితే సరే, వాడికి 2 కండిషన్స్ ఇచ్చాడు. ఏంటో కనుక్కుందాం చూడండి. ఒక రోజు అంట అతడు 7,000 బ్యాగ్స్ వైట్ బ్యాగ్స్ అమ్మాడంట. చూడండి, నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్. ఎన్ని బ్యాగ్స్? 7,000. ఓకేనా? 7,000 బ్యాగ్స్ అమ్మాడు అనమాట. ఓకేనా? సరే, వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది కదా. ప్రాఫిట్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ అంటారు. ఓకేనా? ప్రాఫిట్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎంత ప్రాఫిట్ వస్తుంది చూడండి. 7,000 ఇంటూ 9 చేస్తాను అనమాట. 9 రూపీసే కదా ఫర్ వైట్ సిమెంట్కి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 63,000. అవునా కదా? 63,000 ఇది ప్రాఫిట్. ఓకేనా? నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ అని రాద్దాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్. ఎన్ని గ్రే సిమెంట్ బ్యాగ్స్ చూడండి? 6,000. ఎస్, 6,000. ఓకేనా? చూడండి, బ్యాగ్స్ కాబట్టి ఇక్కడ డాష్ పెట్టకూడదు. రూపీస్కి అయితే డాష్ పెట్టాలి. ఓకేనా? 6,000 బ్యాగ్స్. ఓకేనా? లాస్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్ అని రాద్దాం. ఓకేనా? గ్రే సిమెంట్ బ్యాగ్స్. ఒక్కొక్క సిమెంట్కి ఎంత లాస్ వస్తుంది చూడండి. ఒక్కొక్క సిమెంట్కి ఎంత లాస్ వస్తుంది? 5 రూపీస్ కాబట్టి ఇంటూ 5 చేస్తున్నాను అనమాట. 5,000 బ్యాగ్స్ కాబట్టి 30,000 లాస్ వస్తుంది అనమాట. సరే, అయితే ప్రాఫిట్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇన్ని అమ్మాడంటే ఆ రోజు, గ్రే సిమెంట్ బ్యాగ్స్ ఇన్ని అమ్మాడంటే, అయితే ఆ రోజు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడిగాడు. ఒకవేళ వస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని అడిగాడు. ఓకేనా? చూడండి, నెట్ బ్యాలెన్స్ అని రాస్తాను. ఓకేనా? చూడండి, నెట్ ప్రాఫిట్ అని రాద్దాం. పోండి, ప్రాఫిట్ కదా వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంది, లాస్ తక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది కంపల్సరీ. సో నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్కువ అమౌంట్ ఏది? 63,000 మైనస్ 30,000. ఓకేనా? చూడండి, 63,000 లోంచి 30,000 తీసేస్తే ఎంత అవుతుంది? 33,000 వస్తుంది. అంటే ఇది ప్లస్ లో వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉండి ఇక్కడ తక్కువ అమౌంట్ వస్తుంది, మైనస్ వస్తుంది, అప్పుడు లాస్ వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 33,000 ప్రాఫిట్ అని బ్రాకెట్ లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈ విధంగా, వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ మస్ట్ సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ గ్రే బ్యాగ్స్ సోల్డ్ ఈజ్ 5,400. చూడండి, వేరే రోజు అంట పోనీ ఒక రోజు చూడండి, అతను 5,400 గ్రే బ్యాగ్స్ అమ్మాడు అనమాట. గ్రే బ్యాగ్స్ అమ్మితే కూడా, గ్రే సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే కూడా ఈ కంపల్సరీ ఏమొస్తుంది? లాస్ వస్తుంది. 5,400 గ్రే సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే లాస్ వచ్చింది కదా. ఆ లాస్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే అతనిది లాస్ కంప్లీట్ అవుతుంది అని అడుగుతుండే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 5,400 బ్యాగ్స్ అమ్మితే ఎంత కాస్ట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెంబర్ ఆఫ్ గ్రే కలర్ సిమెంట్ బ్యాగ్స్, గ్రే సిమెంట్ బ్యాగ్స్ అని రాద్దాం. ఓకేనా? ఎన్ని బ్యాగ్స్ అంటే ఆ రోజు అమ్మింది? 5,400 బ్యాగ్స్ అమ్మాడు. ఓకేనా? అయితే లాస్ వస్తుంది కదా. సో లాస్ ఆఫ్ గ్రే సిమెంట్ బ్యాగ్స్. ఓకేనా? ఎంత లాస్ ఎలా తెలుస్తుంది మనకి? 5,400 నేను ఇంటూ 5 చేస్తాను అనమాట. ఓకేనా? ఇంటూ 5 చేస్తే 5 0 సార్ 0, 5 0 సార్ 0, 5 4 సార్ 20. ఓకేనా?
5 5 25, 25 ప్లస్ 2 27. అంటే వాడికి లాస్ ఎంత వచ్చింది? 27,000. వాడు డెస్క్ లోంచి 27,000 ఖాళీ అయిపోయింది. ఈ 27,000 మళ్ళీ ప్రాఫిట్ రావడానికి ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ అమ్మాలి అని అంటున్నాడు. ఓకేనా, చూడండి నేనేం చేస్తానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ అని రాస్తాను. చూడండి వైట్ సిమెంట్ బ్యాగ్స్. చూడండి వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మాలంటే చూడండి 27,000 బై, చూడండి ఒక్కొక్క వైట్ సిమెంట్ బ్యాగ్ ఎంత? 9 రూపీస్. సో 9తో డివిజన్ చేశాను అనుకోండి, ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ అమ్మితే తెలిసిపోతుంది. చూడండి 9 27 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. ఓకేనా, అంటే 3000 టైమ్స్. ఓకేనా, అంటే ఇంకెన్ని అమ్మాలి వాడు? 3000 వైట్ సిమెంట్ బ్యాగ్స్ అమ్మాడు అనుకోండి, 27,000 వాడికి వచ్చేస్తుంది. చూడండి 3000 ఇంటూ 9 చేసాం అనుకో, 9 3 అంతా 27, పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ పెడితే ఏమవుతుంది? 27,000 వాడు డెస్క్ లోంచి వెళ్ళిపోయి క్లాస్ అయిపోయాడు కదా. మళ్ళీ 3000 బ్యాగ్స్ అమ్మాడు అనుకోండి వైట్ సిమెంట్ బ్యాగ్స్, అప్పుడు ఎన్ని వస్తుంది వాడికి? మళ్ళీ 27,000 వస్తుంది. అంటే లాస్ రాకూడదు, ప్రాఫిట్ రాకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బ్యాగ్స్ అమ్మాలి? 3000 బ్యాగ్స్ అమ్మాడు అనుకోండి, వాడు లాస్ రాదు, ప్రాఫిట్ రాకుండా ఈక్వల్ గా సరిపోతుంది. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.